పైగా ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధంలో ఇప్పటివరకు కూడా 5 లక్షల మంది రష్యా సైన్యం హతమైనట్లు బ్రిటన్ చెబుతోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో విజయం ఎవరిదవుతుందంటారు? ఎస్ అండి. ఫిబ్రవరి 24, 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అంటే 4 సంవత్సరాల 5-6 నెలల పాటు యుద్ధం జరుగుతుంది. 5వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధంలో ఈ ఉక్రెయిన్ 55,000 మంది సైనికులను కోల్పోయింది. సిటిజన్షిప్ పక్కన పెడితే 55,000 మంది సైనికులు, 55,000 నుంచి 70,000 వరకు సైనికులు ఉక్రెయిన్ వాళ్ళు రష్యా చేతిలో చనిపోతే, రష్యా సైన్యం సుమారు 5 లక్షల మంది రష్యా సైనికులు చనిపోయారు ఉక్రెయిన్ చేతిలో అనుకుంటూ ఇప్పుడు చెప్పింది ఏంటంటే యూకే నిఘా సంస్థ GCHQ అనే ఒక నిఘా సంస్థ వెల్లడించింది. అది ఏం చెప్తుందంటే, మేము దీన్ని వెరిఫైడ్ చేసాం. అక్కడున్న క్రిమటోరియంస్ అంటే సమాధులు, రష్యాకి సంబంధించిన సమాధుల్లో ఈ సమాధుల్ని శాటిలైట్ పిక్చర్స్ వీటి ద్వారా, తర్వాత వెరిఫైడ్ ఉన్న రిపోర్ట్లు వీటన్నిటిని పరిశీలించి యుద్ధభూమికి సంబంధించి ఉక్రెయిన్ నుంచి నిఘా సంస్థల నుంచి ఇదంతా మేము సేకరించి ఈ GCHQ అనే నిఘా సంస్థ వెల్లడించింది. రష్యా 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది. దీంతోపాటు 23,000 ఆర్మీ యొక్క వివిధ ఆయుధాలని అది కోల్పోయింది. అందులో 43 షిప్పుల్ని ఈ బ్లాక్ సీ ఫ్లీట్ అనేది సర్వనాశనం అయిపోవడం జరిగింది. కొన్ని వందల అంటే సుమారు కొన్ని వందల 400 పైగా యుద్ధ విమానాలు నాశనం అయ్యి 11,000 ట్యాంక్స్ అనేది నాశనం అయింది. ఇంకా శతఘ్నులు ఇలా నాశనం అయిపోయింది. ఈవెన్ రష్యా సైనికులు ఫుడ్ లేక నరమాంస భక్షులుగా మారిన సందర్భాలు కూడా మొన్న రష్యన్ వింటర్లో సంభవించింది అంటూ ఉక్రెయిన్ యొక్క సైనికులు బక్కగా అయిపోయిన పిక్చర్లు కూడా అక్కడ స్పందిస్తాయి. ఎందుకంటే బంకర్లోంచి బయటికి రాలేని పరిస్థితి. రష్యన్ వింటర్ ఈ పరిస్థితుల్లో చాలా దారుణాలు సంభవించినాయి. కాబట్టి రష్యా చాలా నష్టాన్ని అనుభవించింది. ముఖ్యంగా కొన్ని ఇంకొక నిఘా సంస్థలు, ఇంకొక సర్వే సంస్థల ప్రకారం రష్యా ఆల్మోస్ట్ $2 ట్రిలియన్ విలువైన సంపదను కోల్పోయింది. అసలు 2వ ప్రపంచ యుద్ధంలో మనకు గుర్తుంటుంది, లెనిన్గ్రాడ్ ముట్టడి సందర్భంలో హిట్లర్ అప్పుడు రష్యా కొన్ని లక్షల మంది ఆర్మీని కోల్పోయింది. అందుకే చూడండి, ఇప్పుడు రష్యాలో మనకి రామాయణంలో ఒకటి ఉంటుంది అనమాట. శ్రీరామచంద్రుడు చెప్తాడు అంగదుడిని మళ్ళా 2వసారి రాయబారం పంపిస్తుంటే అందరూ రాముడిని అడుగుతారు. అప్పుడు వారి కమిటీలో ఉన్న జాంబవంతుడు వీళ్ళందరూ అడుగుతారు, హనుమంతుడు అందరూ అడుగుతారు, 2వసారి రాయబారం అంటే మనం లోకు పోతాం, రావణుడు ఎలాగో యుద్ధానికి వచ్చేసాడు, నీ భార్యను తీసుకెళ్ళి ఎలాంటప్పుడు రాయబారం ఏంటని శ్రీరామచంద్రుడిని అడుగుతారనమాట. కానీ శ్రీరామచంద్రుడు ఒక మాట రామాయణంలో చెప్పిన మాట ఇప్పుడు రష్యా ఆధ్వర్యంలో మనం చూడొచ్చు అనమాట. రామాయణంలో చెప్తాడు, ఒక వార్ హ్యాస్ ద పొటెన్షియల్ టు డిస్ట్రాయ్ ది సివిలైజేషన్. కాబట్టి మానవుడు, విజ్ఞత గల మానవుడు వారు యుద్ధాన్ని మొదలెట్టేటప్పుడు 2 కాదు 100 సార్లు ఆలోచించాలని రామచంద్రుడు చెప్తాడనమాట శ్రీరాముడు. అందుకనే అది ఎంత పెద్ద కారణమైన, ఎంత ధర్మబద్ధమైన కారణమైన యుద్ధాన్ని తప్పించడానికే కృషి చేయాలని శ్రీరామచంద్రుడు చెప్తాడండి. చూడండి, 1945లో 43లో జరిగిన రష్యా యుద్ధంలో ఈ లెనిన్గ్రాడ్ ముట్టడిలో కొన్ని కోట్ల మంది రష్యా యొక్క పురుషులు చనిపోయారు. కాబట్టి స్త్రీలకి పురుషులు తక్కువ ఉంటారు. అక్కడ 1150 మంది స్త్రీలు ఉంటే 1000 మంది పురుషులు ఉంటారు. కాబట్టి స్త్రీలు ఎక్కువ, పురుషులు తక్కువ. అది 80 సంవత్సరాల నుంచి అది వస్తూ ఈరోజు రష్యా యొక్క పాపులేషన్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. చూసారా, రష్యా 100 సంవత్సరాల దగ్గరికి వచ్చిన రష్యా పరిస్థితి అనమాట. రష్యాలోకి అతిపెద్ద బలహీనత పాపులేషన్ తగ్గడం. శ్రీరాముడు చెప్పింది ఇక్కడ అక్షర సత్యం అనమాట. ఇప్పుడు రష్యాకి మళ్ళీ అదే పరిస్థితి అంటే అదే పరిస్థితి అన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే రష్యా విజయం సాధించినట్టే, తిరుగులేదు. ఎందుకో చెప్తాను. కానీ రష్యా 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం, రష్యాని ప్రతిఘటించలేదు. కానీ 32 దేశాల నాటో కూటమి ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది. విపరీతమైన మందుగుండు, మిసైల్స్, యాంటీషిప్ మిసైల్స్, తర్వాత డ్రోన్లు ఇవన్నిటిని సప్లై చేయడం, $100 బిలియన్ ఉక్రెయిన్కి ఇవ్వడం వల్ల ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాలు రష్యాతో యుద్ధం చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయడం అనేది వాస్తవం కాదండి. యాక్చువల్గా రష్యా 32 నాటో దేశాలతో యుద్ధం చేస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ అనేది పైకి కనిపించేదే, ఏదో సెకండ్గా అనిపిస్తాడు, సెకండ్ వెనకాల అర్జునుడు బాణాలు వేస్తాడు, అందుకే భీష్ముడు చనిపోతాడు. మనకు తెలిసి ఇక్కడ ఈ ఉక్రెయిన్ వెనకాల 32 దేశాల నాటో కూటమే అమాక్ మిసైల్స్ నుంచి ఈ యొక్క ఎన్నో రకాల ఆయుధాలు, ఆధునిక ఆయుధాలు రష్యా మీద ప్రయోగిస్తున్నారు. అక్కడ రష్యా ఈ న్యూక్లియర్ వార్ కింద టర్న్ అవ్వకుండా రష్యా ఉక్రెయిన్ అడ్డగిస్తూ ఉక్రెయిన్లో 20% టెరిటరీని ఆక్యుపై చేసింది, భూభాగాన్ని, ముఖ్యంగా డోన్బాస్ రీజన్లో. కాబట్టి రష్యా చాలా కోల్పోయింది. ఇందులో తిరుగులేదు. 2వ ప్రపంచ యుద్ధం హిట్లర్ ముట్టడి, లెనిన్గ్రాడ్ ముట్టడి తర్వాత అత్యధిక సైనికులను 5 లక్షల మంది కోల్పోవడం జరిగింది పుతిన్. ఇది చాలా పెద్ద అపజయం అనుకుంటారు.
అందరూ పుతిన్కి అపజయం, పుతిన్ ఓడిపోయినట్టే, రష్యా ఓడిపోయినట్టే, ఎందుకు ఆ విజయం సాధించిన 5 లక్షల మంది $2 ట్రిలియన్ లాస్ అయిన తర్వాత అంత అవసరమా రష్యాకి అంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్నే అపజయం సాధిస్తే రష్యన్స్ తిరగబడి ఉందరు, కానీ రష్యన్స్ తిరగబడలే. పుతిన్కి సపోర్ట్ ప్రజాదరణ ఎక్కువగా ఉంది, అక్కడ ట్రంప్కి లేదు అమెరికాలో. ఎందుకు ప్రజాదరణ ఉందంటే నియంతని కాదండి, రష్యన్స్ అందరూ అడ్డం తిరిగే రకం అనమాట ఎంతమందినైనా. మరి ఎందుకు ప్రజాదరణ ఉందంటే ఇక్కడ ఒకటి, రష్యన్స్కి సహజంగా తెలుసు రష్యా యుద్ధం చేసేది ఉక్రెయిన్తో కాదు, యుద్ధం చేసేది 32 నాటో దేశాలతో చేస్తుంది. కాబట్టి రష్యాని హీరోగా చూస్తున్నారు ప్రజలు, పుతిన్కి సపోర్ట్ చేస్తున్నారు. పైగా యుద్ధంలో రష్యా గెలిచినట్టే, ఎందుకంటే 32 నాటో దేశాల కూటమి రష్యాలో 1 ఇంచ్ భూభాగం మీద కూడా 5 సంవత్సరాలుగా యుద్ధం చేయలేకపోయింది. ఎందుకంటే రష్యా దగ్గర ఉన్న న్యూక్లియర్ డిటరెంట్, ద గ్రేట్ సాతాన్ 2 మిసైల్, బొల్గరాడో సబ్మెరైన్స్, పోసిడియన్ లాంటి రేడియో ధార్మికతనిచ్చే ఆయుధాలు, జార్ బాంబులు ఇవన్నీ ఉంటాయి అక్కడ, ఓరిష్నిక్ మిసైల్స్ అనేవి. దాన్ని దాటి రాలేరు, కాబట్టి వాళ్ళు దొంగచాటుగా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి రష్యాదే విన్ను. పైగా ఉక్రెయిన్లో ఇంత పరిస్థితుల్లో కూడా 20% టెరిటరీ డోన్బాస్ను ఆక్రమించుకుంది. ఇది లోహాన్స్కు, డొనెట్స్కు, జపరోజియా, క్రిమియా భాగాలను ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు యుద్ధం ఆగితే అవన్నీ రష్యాలోకి వెళ్ళిపోయినట్టే. తిరుగులేని శక్తి రష్యాగా అవతరించింది. ఇప్పటికీ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూనే రష్యన్ ఎకానమీని బతికించుకుంటున్నాడు 5 సంవత్సరాలుగా, తిరుగులేని హీరోగా ఉన్నాడు. దీనివల్ల రష్యా ఎందుకు విజయం సాధించిందంటే యుద్ధం చేయలేక నాటో దేశాలు, అమెరికా నాటో దేశాలు విభజించబడ్డాయి. 80 సంవత్సరాల తర్వాత నాటో కూటమి విడిపోయింది. యూరోప్ దేశాల మధ్య సంధి కుదరడంలో ఎవరికాళ్ళు ఒకరికొకరు వేరే కుంపట్లు పెట్టారు. నాటో నాశనం అయిపోయింది ట్రంప్ వల్ల. కాబట్టి విజయం ఎవరిది? పుతిన్ది. నాటోయే నాశనం అయిపోయింది. కాబట్టి 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయినా, $2 ట్రిలియన్ వార్ లాసెస్ వచ్చినా, 20% భూభాగాన్ని ఆక్యుపై చేసుకుని ఉక్రెయిన్ సర్వనాశం చేసి నాటో విడేటట్టు చేసేసి వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్ని కూడా రష్యా అంతం చేసి పడేసింది. తద్వారా ఏంటి, యుఎస్ఎస్ఆర్ 1991లో నాశనమైనట్టు 15 కంట్రీలుగా ఇప్పుడు ఉక్రెయిన్, ఇప్పుడు రష్యా పుతిన్ ఏం చేశాడు, నాటో దేశాలను నాశనం చేసి విడిపోయేటట్టు చేసి ఆయన విజయం సాధించాడు. ఇక్కడ జరగబోయేది ఏంటంటే, ఉక్రెయిన్లో ఇప్పుడు ఎప్పుడు యుద్ధం ఆగుతుంది అంటే, ఉక్రెయిన్లో ఏంటంటే ఉక్రెయిన్లో 20% డోన్బాస్ రీజన్ ఆయనకు ఉండిపోద్ది, ఎట్టి పరిస్థితులు ఉండాల్సింది, ఎవరు ఆయన తీసుకెళ్ళలేరు, ఆయన భూభాగాన్ని ఎవరు లాక్కోలేరు. అది ఒకటి, అది పూర్తిగా వచ్చినప్పుడు యుద్ధం ఆగుతుంది. 2 నాటో దేశాలు ఇంకా మేము యుద్ధాన్ని ఒప్పుకుంటున్నామని ఒప్పుకోతే, లేకపోతే జెలెన్స్కీని ట్రంప్ పుతిన్ చంపేసినప్పుడే జరుగుతుందన్నమాట. తప్పకుండా యుద్ధం ఆగుతుంది. కానీ యుద్ధం ఎప్పుడు ఆపాలనే రిమోట్ మాత్రం పుతిన్ చేతిలో ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. పుతిన్ ఎప్పుడు ఆపితే అప్పుడు ఆగుతుంది. అది మొత్తం నాశనం అయ్యే వరకే, అంటే మొత్తం నాటో నాశనం అయ్యేంత వరకు పుతిన్ను ఆపాడు. ఎందుకంటే ఇండియా, చైనాలు కూడా రష్యాకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే రష్యా విజయం సాధించడం అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అది చైనా ఇండియాల యొక్క విజయంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే వెస్టర్న్ డామినెన్స్, యూరోప్ కాంటినెంట్, మొత్తం యూరోప్ ఖండం 500 సంవత్సరాల డామినెన్స్ని అంతం చేస్తున్నాడు పుతిన్. తర్వాత అమెరికా ఆధిపత్యాన్ని నాశనం చేస్తున్నాడు వాళ్ళ కూటమిని. కాబట్టి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో రైజ్ అవుతున్న ఇండియా, చైనాల యొక్క ఆధిపత్యం ప్రపంచం మీద రాబోతుంది పుతిన్కి ఇది. కాబట్టి బ్రిక్స్ కూటమి, ముఖ్యంగా ఇండియా, చైనా, రష్యాలది విజయం, తిరుగులేని విజయం. పుతిన్ దెబ్బలు తినొచ్చు 5 లక్షల మంది సైన్యం చనిపోయినప్పటికీ. రైట్ సార్, అయితే క్యూబాపై ఏ